హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి లేటెస్ట్ నోటిఫికేషన్ మీ జీమెయిల్లో అలాగే మీ నోటిఫికేషన్స్లో పొందగలరు. ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీపై టెలిగ్రామ్ గ్రూప్ మరియు వాట్సాప్ గ్రూప్ రన్ అవుతున్నాయి. ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్లో మేము స్పోకెన్ ఇంగ్లీష్ యాక్టివిటీస్ అలాగే క్విజ్ యాక్టివిటీస్ అనేవి నిర్వహిస్తూ ఉంటాము. మీరు వీటిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9705396086. నెంబర్ మరొకసారి 9705396086. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో హౌ టు క్రియేట్ మైక్రోసాఫ్ట్ ఆర్ స్కైప్ అకౌంట్, సైన్ ఇన్ అండ్ సైన్ అవుట్ ప్రొసీజర్ ఇన్ స్కైప్ అప్లికేషన్ అనే వీడియో తెలుసుకున్నాం కదా. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ అలాగే స్కైప్ యొక్క అప్లికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగైనా మీరు డిస్క్రిప్షన్ నుంచి సెర్చ్ చేసి చూడొచ్చు. లేకపోతే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బాక్స్లో ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ ఛానలే ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనేది చూపించడం జరుగుతుంది. ఆ ఛానల్ ఓపెన్ చేశాక మీకు లేటెస్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అని వస్తుంది. అక్కడ ఏవైతే లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్నాయో వీడియోస్ అవన్నీ రావడం జరుగుతుంది. అక్కడి నుంచైనా మీరు స్కైప్ అకౌంట్ క్రియేషన్ ఒకవేళ మీరు నేర్చుకోలేనట్టయితే అక్కడి నుంచి చూసి మీరు నేర్చుకోవచ్చు. ఈరోజు వీడియోలో స్కైప్ అప్లికేషన్ సెట్టింగ్స్, స్కైప్ ప్రొఫైల్ సెట్టింగ్స్, ఒక గ్రూప్ స్కైప్లో క్రియేట్ చేస్తే ఏ సెట్టింగ్స్ అనేవి ఉంటాయో తెలుసుకుందాం. సో దీనికోసం నేను స్కైప్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. Page 1 Skype. Skype. My info active button. సో మై ఇన్ఫో యాక్టివ్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇక్కడ స్కైప్లో ఆన్లైన్ అని చూపించకుండా యాక్టివ్ అని చూపిస్తుంది. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేస్తున్నాను. దీని లోపల కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేశాను. ఇప్పుడు మై ఇన్ఫో యాక్టివ్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఆప్షన్ క్లోజ్ అని వచ్చింది. ఈ క్లోజ్ మీద ట్యాప్ చేసినట్టయితే మన డైలాగ్ బాక్స్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ సైన్ అవుట్ బటన్. సైన్ అవుట్. ఈ సైన్ అవుట్ అంటే సైన్ అవుట్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సెలెక్ట్ ప్రొఫైల్ పిక్చర్. సెలెక్ట్ ప్రొఫైల్ పిక్చర్. సో సెలెక్ట్ ప్రొఫైల్ పిక్చర్ అంటే మన స్కైప్లో ఎవరైనా మనల్ని స్కైప్ మీట్స్లోకి ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రొఫైల్ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు. ఓదెల ప్రభాకర్ అనేది ప్రొఫైల్ నేమ్ అవుతుంది. ఇది మొబైల్ నెంబర్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు ఒకవేళ స్కైప్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు జీమెయిల్ ఐడి ఇచ్చి ఉంటే ఇక్కడ మీకు జీమెయిల్ ఐడి చూపిస్తుంది. అంటే మీరు స్కైప్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మీరు ఇస్తారో అంటే మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్ చూపించడం జరుగుతుంది, జీమెయిల్ ఐడి ఇస్తే జీమెయిల్ ఐడి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ మై మైక్రోసాఫ్ట్ అకౌంట్. ఈ మై మైక్రోసాఫ్ట్ అకౌంట్ మీద ట్యాప్ చేశాక మనం వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనం ఏదైతే స్కైప్ అకౌంట్ క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన అకౌంట్ని లాగిన్ అవ్వచ్చు, లాగౌట్ అవ్వచ్చు, అలాగే ఇంకొక కొత్త స్కైప్ అకౌంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అవే కాకుండా మనం వెబ్సైట్లో లాగిన్ అయినట్టు అయితే అక్కడ మనకి కొన్ని సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనకి బెస్ట్ ఫీచర్స్ ఇంకా కావాలి అనుకుంటే ఈ స్కైప్ అకౌంట్ని మనం పర్చేస్ చేయొచ్చు. అక్కడ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి, దాన్ని బట్టి మనం చూసుకుని పర్చేస్ చేయాలి. అంటే మన మొబైల్లో అప్లికేషన్ యూస్ చేయకుండా వెబ్సైట్ నుంచి మన స్కైప్ అకౌంట్ని లాగిన్ అయ్యి అక్కడ నుంచి మనం స్కైప్ని యూస్ చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్ నుంచి. నెక్స్ట్ ఆప్షన్ బటన్ యాక్టివ్. ఈ బటన్ యాక్టివ్ అంటే
మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు స్కైప్లో యాక్టివ్ అని చెప్తుంది అనుకున్నాం కదా, ఇలా యాక్టివ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసినట్టయితే మనకి ఇంకా 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి. డు నాట్ డిస్టర్బ్, ఇన్విజిబుల్, అలాగే అవే, ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ 3 ఆప్షన్స్లో మనం ఏదైనా ఒక ఆప్షన్ని సెట్ చేసుకుని పెట్టుకుంటే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ ఆప్షన్ చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విజిబుల్ అని మనం పెట్టుకున్నట్టయితే మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు మన ప్రొఫైల్ నేమ్ చెప్పి ఇన్విజిబుల్ అని చెప్తుంది. అలా ఇన్విజిబుల్ అని చెప్పింది అంటే మనం ఆన్లైన్లో ఉన్నామని అర్థం. నెక్స్ట్ ఆప్షన్ ఎడిట్ మూడ్ మెసేజ్. అంటే మనం వాట్సాప్లో అబౌట్ ఎలాగో స్కైప్లో ఎడిట్ మూడ్ మెసేజ్ అలాగా ఇక్కడ కొన్ని సజెషన్స్ అనేవి ఉంటాయి. ఎట్ స్కూల్, గోయింగ్ టు లంచ్ అని చెప్పి అలాంటి సజెషన్స్ ఏమైనా సెట్ చేసుకున్నట్టయితే ఈ ఎడిట్ మూడ్ మెసేజ్లో చూపించడం జరుగుతుంది. ఒకవేళ మనం ఎడిట్ మూడ్ మెసేజ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనకి క్లియర్ ఎడిట్ మూడ్ మెసేజ్ అని వస్తుంది. సో ఆ క్లియర్ చేయాలనుకుంటే మనం ఏదైతే మెసేజ్ని ఎడిట్ మూడ్ మెసేజ్గా పెట్టామో ఆ మెసేజ్ని క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ మూడ్ మెసేజ్ మీద ట్యాప్ చేసేస్తే మనం ఏదైతే ఎడిట్ మూడ్ మెసేజ్గా పెట్టుకున్నామో అది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ బుక్ మార్క్స్. ఈ బుక్ మార్క్స్ అనే ఆప్షన్ ఏంటంటే మనకి వాట్సాప్లో స్టార్డ్ మెసేజెస్ అని, టెలిగ్రామ్లో సేవ్డ్ మెసేజెస్ అని ఎలాగైతే ఉన్నాయో స్కైప్లో బుక్ మార్క్స్ అని అలాగున్నాయి. ఈ బుక్ మార్క్స్ అనేవి మనం ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమైనా ఉంటే అవి యాడ్ టు బుక్ మార్క్స్ మీద ట్యాప్ చేసినట్టయితే అవన్నీ బుక్ మార్క్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. ఇక్కడ ఈ ఫోల్డర్లో ఉంటాయి, యాడ్ టు బుక్ మార్క్స్ అనే ఫోల్డర్లో. నెక్స్ట్ ఆప్షన్ మేనేజ్ హెడర్. నెక్స్ట్ ఆప్షన్ Skype profile button. స్కైప్ ప్రొఫైల్. సో స్కైప్ ప్రొఫైల్ పై ట్యాప్ చేస్తున్నాను. Profile header. ప్రొఫైల్ హెడర్. Select profile picture button. సెలెక్ట్ ప్రొఫైల్ పిక్చర్. ఇక్కడ నుంచైనా మనం ఫోటో యాడ్ చేయొచ్చు మన స్కైప్ ప్రొఫైల్కి. Adela Prabhakar. ఇది ప్రొఫైల్ నేమ్ వదిల ప్రభాకర్. Edit display name button. ఇక్కడ నుంచి మనం ప్రొఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడిట్ చేయొచ్చు. Share profile button. షేర్ ప్రొఫైల్. మన ప్రొఫైల్ని షేర్ చేయొచ్చు. Profile header. ప్రొఫైల్ హెడర్. Skype name live:302F3E58A984A71 button. ఇది స్కైప్ నేమ్. ఈ స్కైప్ నేమ్ మనకి ఎప్పుడైతే మనం ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేదా స్కైప్ అకౌంట్ క్రియేట్ చేస్తామో క్రియేట్ చేసినప్పుడు మనకి కంపెనీ వాళ్ళు ఒక స్కైప్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కైప్ నేమ్తో మనం సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసినట్టయితే ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్కైప్ నేమ్తో మనం సెర్చ్ చేస్తే వాళ్ళ స్కైప్ నేమ్ అనేది అక్కడ చూపిస్తుంది. అంటే మనం ఒక పర్సన్తో చాటింగ్ చేయాలనుకుంటే స్కైప్ ప్రొఫైల్ నేమ్తో కాకుండా స్కైప్ నేమ్తో కూడా సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Birthday 7/29/1999. Open in browser button. ఇది డేట్ ఆఫ్ బర్త్. Other header. అదర్ హెడర్. Other ways people can find you button. అదర్ వేస్ పీపుల్ కెన్ ఫైండ్ యూ. సో మిమ్మల్ని పీపుల్ ఇంకా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మనకి స్కైప్ నేమ్ కాకుండా స్కైప్ ప్రొఫైల్ నేమ్ కాకుండా స్కైప్ ప్రొఫైల్ ఫోటో కాకుండా ఇంకా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని ఉంది. దీని మీద ట్యాప్ చేసినట్టయితే మనకి మొబైల్ నెంబర్ కూడా మీరు ఫైండ్ చేయడానికి ఆప్షన్గా పెట్టుకుంటారా అని వస్తుంది. అది మనం కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ Help and feedback button. హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్. ఈ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అంటే మనం కంపెనీ వాళ్ళకి డెవలపర్స్కి ఫీడ్బ్యాక్ అనేది రాయొచ్చు. సో ఇవి స్కైప్ ప్రొఫైల్లో ఉన్న ఆప్షన్స్. Back button. బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు Settings button. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఈ సెట్టింగ్స్లో ఇంకా కొన్ని మనకి అప్లికేషన్ సెట్టింగ్స్ అలాగే అకౌంట్ అండ్ ప్రొఫైల్ సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. చూద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. Settings header. సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. Account and profile button. అకౌంట్ అండ్ ప్రొఫైల్ బటన్ అని వచ్చింది. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Account and profile header. అకౌంట్ అండ్ ప్రొఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు Your Skype profile header. యువర్ స్కైప్ ప్రొఫైల్ హెడర్. Profile picture add photo button. ప్రొఫైల్ పిక్చర్ యాడ్ ఫోటో. ఇక్కడ నుంచైనా మనం ఫోటో యాడ్ చేయొచ్చు.
అలాగే మీరు ఇంతకుముందు చూశారు కదా స్కైప్ ప్రొఫైల్ అని, అక్కడి నుంచి అయినా కూడా మనం ఫోటో అనేది యాడ్ చేయొచ్చు. సో మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ నుంచి మీ సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. Skype name, live:302F3E58A984A7E1, button. Skype name, next option. Birthday, 7/29/1999, open in browser, button. Birthday, next option. Manage, header. Manage header. Skype credit and subscriptions. Your Skype credit balance is 0.00 and you have no subscriptions. Add funds, button. సో మేనేజ్ సెట్టింగ్స్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అకౌంట్ అండ్ ప్రొఫైల్లో ఇక్కడ చూపిస్తాయి, అలాగే స్కైప్ ప్రొఫైల్లో కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు సెట్టింగ్స్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి స్కైప్ క్రెడిట్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అని వచ్చింది కదా. ఈ స్కైప్ క్రెడిట్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఏంటంటే మనం స్కైప్ని ఫోన్ లాగా కూడా యూస్ చేయాలనుకుంటే, అంటే ఫోన్ కాల్స్, ల్యాండ్లైన్ కాల్స్ కూడా మనం స్కైప్ నుంచే యూస్ చేయాలి అనుకుంటే ఇక్కడ కొన్ని సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి. అవి కంట్రీకి డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. అలాగే మన ఇండియాకి ఫస్ట్ 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి మనకి 619.5 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగా స్కైప్లో కూడా మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్, 3 months సబ్స్క్రిప్షన్, 6 months సబ్స్క్రిప్షన్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అని ఇలా ఉన్నాయి. అంటే ఇన్ ద సేమ్ వే మనం మన ఫోన్ రీఛార్జెస్ ఎలాగైతే చేసుకుంటామో అలాగే స్కైప్లో కూడా సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ Skype number, get a second number, open in browser, button. స్కైప్ నెంబర్, గెట్ అ సెకండ్ నెంబర్, ఓపెన్ ఇన్ బ్రౌజర్. అంటే ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చామో అది ఫస్ట్ నెంబర్ అవుతుంది. ఫస్ట్ మనం ఏదైతే మొబైల్ నెంబర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తామో అది ఫస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ నెంబర్ అని చూపించింది. జనరల్గా అయితే మనం స్కైప్కి ఒక నెంబర్, ఫోన్కి ఒక నెంబర్ యూస్ చేయాలనుకుంటే, మనం సెకండ్ నెంబర్ స్కైప్ నెంబర్గా పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ దీని మీద ట్యాప్ చేశాక మనం వెబ్సైట్లోకి వెళ్తాం. అక్కడ నుంచి కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట. మన కంట్రీ, స్టేట్ అలాంటివి అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నెంబర్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఆ నెంబర్స్ తాలూకా ప్రైజెస్ కూడా రావడం జరుగుతుంది. దాంట్లో మనకి ఏ ప్రైస్లో ఉన్న నెంబర్ కావాలో మనం చూస్ చేసుకుని ఇంకొక సెకండ్ నెంబర్ అనేది కొనుక్కుని ఆ నెంబర్ని మనం స్కైప్కి వాడుకోవచ్చు. స్కైప్ టు ఫోన్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Your profile, manage how you are seen on Skype, open in browser, button. యువర్ ప్రొఫైల్, మేనేజ్ హౌ యు ఆర్ సీన్ ఆన్ స్కైప్. మనం ప్రొఫైల్ ఫోటో సెట్ చేసుకున్నట్టయితే ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాక, అంటే ఇక్కడ నుంచి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి బ్రౌజర్లో మనం ఎలా కనపడుతున్నాం అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Your account, manage your payments and subscriptions, open in browser, button. యువర్ అకౌంట్, మేనేజ్ యువర్ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. ఇక్కడ మన డేటా అనేది ఉంటుందన్నమాట. మనం క్రెడిట్ సబ్స్క్రిప్షన్స్ ఏమైనా చేసినా కానీ, లేదా మనం ఇంకా సెకండ్ నెంబర్ ఏదైనా పర్చేస్ చేసినా ఆ హిస్టరీ అనేవి, ఆ బిల్స్ అనేవి ఈ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్లో యాడ్ అయ్యి ఉంటాయన్నమాట. మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ Close your account, delete your Microsoft account, button. క్లోజ్ యువర్ అకౌంట్, డిలీట్ యువర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్. ఇక్కడ మనం స్కైప్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే దీని మీద ట్యాప్ చేసిన వెంటనే మనం వెబ్సైట్లోకి వెళ్తాము. వెబ్సైట్లోకి వెళ్ళాక అక్కడ మన స్కైప్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి ఉంటుంది. ఆ పర్మిషన్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చినట్టయితే మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ అవ్వడం జరుగుతుంది. Back, button. సో అకౌంట్ అండ్ ప్రొఫైల్ సెట్టింగ్స్ అనేవి చూసాం. నెక్స్ట్ ఆప్షన్ General, button. జనరల్. ఈ జనరల్లో మనకి జనరల్గా సెట్టింగ్స్ అనేవి డిఫాల్ట్గానే ఉంటాయి ఫ్రెండ్స్. వీటిలో మనం చేంజ్ చేసుకునే సెట్టింగ్స్ ఏవి ఉండవు. కానీ మనం ఎవరితో అయినా చాటింగ్ చేసినప్పుడు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అని ఒకటి ఉంటుంది. అది డిఫాల్ట్గా ఇంగ్లీష్లో ఉంటుంది.
కావాలంటే మనం అదొక్కటి చేంజ్ చేయొచ్చు. దాంట్లో తెలుగు కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ Appearance button. అపియరెన్స్. ఈ అపియరెన్స్లో మనకి కలర్స్, థీమ్స్ అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ Calling button. కాలింగ్. ఈ కాలింగ్ మనకి ఫోన్లో ఉన్న సెట్టింగ్స్లో, కాల్ సెట్టింగ్స్లో మనకి ఆన్సర్ ఆటోమేటిక్ కాల్స్, నెక్స్ట్ కాల్ ఫార్వర్డింగ్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉండడం జరిగింది. కాబట్టి నేను కాల్స్ గురించి ఎక్కువగా ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో మీకు కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. Messaging button. నెక్స్ట్ ఆప్షన్ మెసేజింగ్. ఈ మెసేజింగ్ కూడా మనకి మెసేజెస్ సెట్టింగ్స్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవే ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్క అడిషనల్ ఫీచర్ ఏమి ఇచ్చారంటే ఆటోమేటిక్ డౌన్లోడ్ అనేది మన స్కైప్లో వచ్చిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆటోమేటిక్గా మనం డౌన్లోడ్ చేయాలంటే ఎలా డౌన్లోడ్ చేస్తారు, వైఫై యూస్ చేసి డౌన్లోడ్ చేస్తారా లేదా వైఫై మొబైల్ డేటా రెండు యూస్ చేసి డౌన్లోడ్ చేస్తారా అనేదే ఒక్కటే అడిషనల్ ఫీచర్. అది మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Notifications button. నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే నోటిఫికేషన్ టోన్స్. కంపెనీ వాళ్ళు కొన్ని నోటిఫికేషన్ టోన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఆ నోటిఫికేషన్స్లో మనకి పర్సనల్ చాట్స్కి నోటిఫికేషన్స్ టోన్స్ పెట్టుకోవాలంటే ఒక టోన్, అలాగే గ్రూప్స్కి పెట్టుకోవాలంటే ఒక టోన్, అలాగే మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్స్లోనే బాటంలో రీసెట్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ రీసెట్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అంటే మనం ఏమైనా సెట్టింగ్స్ పొరపాటుగా చేసుంటే ఆ సెట్టింగ్స్ ఏం చేసామో మనకి గుర్తులేనప్పుడు రీసెట్ మీద ట్యాప్ చేసేస్తే డిఫాల్ట్ నోటిఫికేషన్ సెట్టింగ్స్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ Contacts button. కాంటాక్ట్స్ మీద ట్యాప్ చేస్తున్నాను. కాంటాక్ట్స్ ఓపెన్ చేశాను. Back button. బ్యాక్. Contacts header. కాంటాక్ట్స్ హెడర్. Sync your contacts last synced 5 hours ago. On button. సింక్ యువర్ కాంటాక్ట్స్ లాస్ట్ సెన్స్ 5 hours ago అంటే మనం స్కైప్ అప్లికేషన్లో మన ఫోన్ కాంటాక్ట్స్ కూడా సింక్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ సింక్ కాంటాక్ట్స్ అనేది ఆన్ చేసుకుంటే మనం స్కైప్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడల్లా మన కాంటాక్ట్స్ అనేవి సింక్ అవుతూ ఉంటాయి. అదే మనకి మన ఫోన్ కాంటాక్ట్స్ స్కైప్తో సింక్ అవ్వకూడదు అనుకుంటే కాంటాక్ట్స్ సింక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అదే ఆప్షన్ని మనం డబుల్ ట్యాప్ చేసేస్తే ఆఫ్ అవుతుంది. అప్పుడు మన కాంటాక్ట్స్ అనేవి స్కైప్ కాంటాక్ట్స్తో సింక్ అవ్వవు. జనరల్గా ఇది ఆన్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ Block contacts button. బ్లాక్ కాంటాక్ట్స్. ఇక్కడ నుంచి మనం కాంటాక్ట్స్ని బ్లాక్ చేయొచ్చు. Privacy button. ప్రైవసీ. ఈ ప్రైవసీలో మనకి ప్రొఫైల్ ఫోటో మనం ఏదైతే సెట్ చేసుకుంటామో ఆ ప్రొఫైల్ ఫోటో అనేది మన కాంటాక్ట్స్ వరకే చూడాలా లేదా మన స్కైప్లో ఉన్న వాళ్ళు కూడా చూడాలా అనేది ఉంది. అది మనం ఎలా సెట్ చేసుకున్నట్టయితే అలాగా ఆ ప్రొఫైల్ ఫోటో అనేది వాళ్ళకి విజిబుల్ అవుతుంది. సో ఇవి స్కైప్ అప్లికేషన్ Back button. సెట్టింగ్స్. Accessibility but help and feedback button. Skype. లాస్ట్లో మనకి హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఈ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్లో మనం డెవలపర్స్కి ఫీడ్బ్యాక్స్ అనేవి రాయొచ్చు, సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ అలాంటివి. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. Back but back. My info active button. Skype. సో రైట్కి స్వైప్ చేస్తున్నాను. Meet now button. మీట్ నౌ. ఈ మీట్ నౌ అంటే ఇక్కడ మనం ఒక URL క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ URL ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఒక గ్రూప్ క్రియేట్ చేయడానికి ఇది యూస్ చేస్తాం. సో దీని మీద ట్యాప్ చేశాక పర్మిషన్ అనేది ఉంటుంది. అది కంటిన్యూ ఇచ్చేశాక అక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. అక్కడ మనం ఏ గ్రూప్ పెట్టాలనుకుంటామో ఆ నేమ్ రాసేసాక ఇంకా కొన్ని పర్మిషన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ ఇచ్చేసి డన్ ఇచ్చినట్టయితే మనకి ఒక లింక్ క్రియేట్ అవుతుంది. ఆ లింక్ని మనం సోషల్ మీడియాకి కూడా సర్క్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Search for people, groups and messages button. సర్చ్ ఫర్ పీపుల్, గ్రూప్స్ అండ్ మెసేజెస్ అంటే ఇక్కడ నుంచి మనం ఎవరితో అయినా చాటింగ్ చేయాలంటే వాళ్ళ యొక్క స్కైప్ ప్రొఫైల్ నేమ్తో కానీ లేదా వాళ్ళ స్కైప్ నేమ్తో కానీ మనం సెర్చ్ చేసి వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Manage chats button. మేనేజ్ చాట్స్.
ఈ మేనేజ్ చాట్స్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దేని మీద ట్యాప్ చేస్తున్నాను. Pop-up window. Sort by reason 1 to 5 and list 5 items. సో మనం చాట్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మనకి సార్ట్ బై రీసెంట్గా వచ్చిన చాట్స్ ఫస్ట్ కనిపించాలా. నెక్స్ట్ Sort ఆప్షన్ by unread 2 of 5. సార్ట్ బై 100 అంటే మనం ఎక్కువగా ఏ చాట్స్ ఓపెన్ చేస్తుంటామో ఆ చాట్స్ నుంచి మెసేజెస్ రాగానే మనకి ఫస్ట్ ఆ చాట్స్ డిస్ప్లే అవ్వాలా. నెక్స్ట్ ఆప్షన్ Sort by active 3 of 5. సార్ట్ బై యాక్టివ్. మనం ఎప్పుడైతే స్కైప్ అప్లికేషన్ ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసిన వెంటనే ఎవరెవరైతే ఆన్లైన్లో ఉంటారో వాళ్ళ చాట్స్ ఫస్ట్ కనిపించాలా. Hide favorites 4 of 5. మనం ఏమైనా చాట్స్ని ఫేవరెట్స్లో పెట్టుకున్నట్టయితే హైడ్ ఫేవరెట్స్ చేయొచ్చు, అంటే ఆ చాట్ని కనిపించకుండా హైడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Disable compact layout 5 of 5. డిసేబుల్ కంపాక్ట్ లేఅవుట్. ఇది మనకు అంతగా యూస్ లేదు ఫ్రెండ్స్. Sort by reason 1 సో to 5. బ్యాక్ వచ్చేస్తున్నాను. Back button. Skype. Manage chats button. నెక్స్ట్ ఆప్షన్ Ongoing call header. ఎప్పుడైనా మనకి మేనేజ్ చాట్స్ తర్వాత ఏ చాట్ నుంచి అయితే మెసేజ్ వచ్చి ఉందో ఆ చాట్, అలాగే ఏదైనా ఆన్లైన్ క్లాస్ జరుగుతుంటే ఆ చాట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆన్గోయింగ్ కాల్ అని చెప్పింది అంటే ఒక క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఏదో రన్ అవుతోంది. సో ఆ క్లాస్ రన్ అవుతోంది కాబట్టి క్లాస్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ మేనేజ్ చాట్స్ తర్వాత ఆన్గోయింగ్ కాల్ అని చెప్పి ఇలా చూపించడం జరుగుతుంది. రైట్కి స్వైప్ చేస్తున్నాను. EMT online computer course group chat a call 3:03 p.m. Double tap and hold to bring up more options button. సో ఏ క్లాస్ రన్ అవుతోందో ఆ క్లాస్కి సంబంధించిన గ్రూప్ నేమ్ అనేది ఇక్కడ చెప్తుంది ఫ్రెండ్స్. ఈఎన్టీ ఆన్లైన్ కంప్యూటర్ గ్రూప్ చాట్ అంటే ఆ కంప్యూటర్ క్లాస్ అనేది ఇప్పుడు జరుగుతోంది కాబట్టి ఈ చాట్ మనకి పైనే చూపించడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ Answer call from EMT online computer course with video button. ఎప్పుడైనా ఒక ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు మనకి స్కైప్ కాల్ రాగానే మనం ఆన్సర్ చేయలేని పక్షాన మనం స్కైప్ ఓపెన్ చేసి ఆ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఆన్సర్ కాల్ విత్ వీడియో అని ఉంటుంది. అంటే మనం కాల్ ఆన్సర్ చేయడం ఎలా ఆన్సర్ చేస్తారు, వీడియోతో ఆన్సర్ చేయాలనుకుంటున్నారా? Answer call from EMT online computer course with voice only button. ఆన్సర్ కాల్ ఫ్రమ్ ఈఎన్టీ ఆన్లైన్ కంప్యూటర్ కోర్స్ విత్ వాయిస్ ఓన్లీ. ఇక్కడ మీరు ఆడియో కాల్గా ఆన్సర్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ మనం ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుని ఉంటే దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మనం ఆ క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇలా అయినా మనం ఒక ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ఈఎన్టీ గ్రూప్ చాట్ అని చెప్పింది కదా, ఈఎన్టీ కంప్యూటర్ కోర్స్ గ్రూప్ చాట్ అని, దాని మీద ట్యాప్ చేసిన వెంటనే బాటంలో మనకి జాయిన్ కాల్ అని చెప్పి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినా కూడా మనం ఆ క్లాస్లో జాయిన్ అయిపోతాం అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ Chats header. ఇప్పుడు చాట్స్ హెడర్ అని చెప్పింది. ఈ చాట్స్ కంటే ముందు మనకి ఇక్కడ నేను బాటంలో ఫింగర్ పెడుతున్నాను. ఇక్కడ ట్యాబ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. Calls tab 2 of 3. సో కాల్స్ అనేది ఒక ట్యాబ్. Selected. Chats no unread notifications tab 1 of 3. చాట్స్ ఒక ట్యాబ్. Calls contacts tab 3 of 3. కాంటాక్ట్స్ ఒక ట్యాబ్. ఇలా మనకి 3 ట్యాబ్స్ ఉన్నాయి. అంటే మనం చాట్స్ కాల్స్ ఎవరికైనా చేయాలి అంటే కాల్స్ అనే ట్యాబ్లోకి స్విచ్ అవుట్ అయ్యి వాళ్ళ ప్రొఫైల్ నేమ్ సెర్చ్ చేసి వాళ్ళకి వాయిస్ కాలా వీడియో కాలా అనేది మనం చూస్ చేసుకుని కాల్ చేయొచ్చు. కాంటాక్ట్స్ ట్యాబ్ అంటే ఎవరిదైనా కాంటాక్ట్ కావాలనుకున్నప్పుడు కాంటాక్ట్స్ ట్యాబ్లో స్విచ్ అవుట్ అయ్యి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని సెర్చ్ చేసి వాళ్ళ ప్రొఫైల్తో సెర్చ్ చేసి వేరే వాళ్ళకి మనం స్కైప్లో షేర్ చేయొచ్చు. ఇది డిఫాల్ట్గా మనకి చాట్స్లో సెలెక్టెడ్లోనే ఉంటుంది. Tab 2 of 3. సో Selected. Chats no ఇవి unread tabs. notification new conversation button. న్యూ కాన్వర్సేషన్ అంటే ఇక్కడ ట్యాప్ చేయటం వల్ల మనం ఎవరైనా ఒక పర్సన్తో మనం చాట్ చేయాలంటే ఆ పర్సన్తో చాట్ చేయొచ్చు.
అలాగే ఇక్కడ న్యూ కాన్వర్సేషన్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ట్యాబ్స్లోకి స్విచ్ అవుట్ అవ్వకుండా ప్రతి ఒక్క ఆప్షన్ న్యూ కాన్వర్సేషన్లో ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే ఇక్కడే మనకి మెసేజింగ్ ఉంటుంది, ఇక్కడే మనం కాల్స్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మనం ప్రైవేట్ చాట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మనం గ్రూప్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. మోడరేట్ గ్రూప్, క్రియేట్ గ్రూప్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏదైతే ప్రొసీజర్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ చేస్తామో అవన్నీ న్యూ కాన్వర్సేషన్ నుంచి ఇక్కడైతే ఏ అయితే ఆప్షన్స్ మనం ట్యాబ్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటామో అవన్నీ ఒక దగ్గర నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ Education and technology, group chat, a call, Saturday, no new messages, double tap and hold to bring up more options, button. సో ఇప్పుడు నేను ఒక చాట్, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనే చాట్లో సాటర్డే కాల్ వచ్చింది, ఇప్పుడు దాకా ఏ మెసేజెస్ రాలేదు అని చెప్తోంది. ఈ చాట్ ఓపెన్ చేసి మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసినట్టయితే ఆ గ్రూప్ ప్రొఫైల్లో ఏమేం సెట్టింగ్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు ఈ చాట్ ఓపెన్ చేస్తున్నాను. చాట్ ఓపెన్ చేశాను. Add button. Education and technology profile 20 participants. View profile button. ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ 20 పార్టిసిపెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గ్రూప్లో. ఈ గ్రూప్ ప్రొఫైల్ని వ్యూ చేయాలనుకుంటే దేని మీద మనం ట్యాప్ చేస్తున్నాను నేను ఇప్పుడు. Profile header. సో ప్రొఫైల్ ఓపెన్ చేశాను. ప్రొఫైల్ హెడర్, Group profile picture button. గ్రూప్ ప్రొఫైల్ పిక్చర్. ఇక్కడ గ్రూప్కి సంబంధించిన ప్రొఫైల్ ఫోటో ఏదైనా సెట్ చేసి ఉంటే ఇక్కడ మనకి ఆ ప్రొఫైల్ ఫోటో అనేది కనిపిస్తుంది. Education and technology. ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనేది గ్రూప్ నేమ్. Edit display name button. ఇక్కడ ఎడిట్ డిస్ప్లే నేమ్, గ్రూప్ నేమ్ని ఎడిట్ చేయొచ్చు. Created by Pandu Canola. క్రియేటెడ్ బై, ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ పాండు కానుల అనే నేమ్ చూపించింది, అంటే ఆ ప్రొఫైల్ నేమ్తో ఆ పర్సన్ ఉన్నారు కాబట్టి ఆ పర్సన్ యొక్క ప్రొఫైల్ నేమ్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. అలా ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ ప్రొఫైల్ నేమ్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ Share group via link on disabled button. షేర్ గ్రూప్ వియా లింక్, అంటే ఈ గ్రూప్ లింక్ని మనం షేర్ చేయొచ్చు మన సోషల్ మీడియాలోకి. మనం గ్రూప్లో ఏమైనా మీట్స్ పెట్టుకున్నట్టయితే మన సోషల్ మీడియాలోకి షేర్ చేసి పీపుల్ని మన గ్రూప్లోకి, స్కైప్లోకి ఇన్వైట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Copy link to clipboard. https://join.skype.com/int2par6dd button. సో కాపీ లింక్ టు క్లిక్ బోర్డ్ అంటే మనకు తెలిసిందే, ఈ లింక్ని క్లిక్ బోర్డ్కి కాపీ చేసి మన సోషల్ మీడియాస్లో ఇదే లింక్ మనం పేస్ట్ చేసి వాళ్ళకి సెండ్ చేసినట్టయితే వాళ్ళని మనం ఈ గ్రూప్లో జాయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Start call button. స్టార్ట్ కాల్. ఈ కాల్ గురించి నేను ఫైనల్గా చెప్తాను ఫ్రెండ్స్, కానీ ప్రస్తుతానికి థియరిటికల్గా చూడండి. ఈ స్టార్ట్ కాల్ మీద ట్యాప్ చేసినట్టయితే ఒక గ్రూప్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కాల్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ కాల్ మీద ట్యాప్ చేశాక నెక్స్ట్ స్టార్ట్ అ మీటింగ్ అని వస్తుంది. దాని మీద ట్యాప్ చేసినట్టయితే ఈ గ్రూప్లో 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 20 మెంబర్స్కి కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ కాల్ ఓన్లీ క్రియేటరే కాల్ చేయాలని లేదు, ఏ పార్టిసిపెంట్ కాల్ చేసినా కూడా కాల్ అనేది అందరికీ 20 పార్టిసిపెంట్స్కి వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ Send message button. సెండ్ మెసేజ్. ఇక్కడ మనం దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్టయితే ఈ చాట్లో ఉన్న ఎడిట్ బాక్స్లోకి ఫోకస్ వెళ్తుంది. అక్కడ నుంచి మనం సెండ్ చేయొచ్చు మెసేజెస్ ఏమైనా. Schedule a call button. స్కెడ్యూల్ ఎ కాల్. ఈ స్కెడ్యూల్ ఎ కాల్ అంటే మనం ఒక టైం సెట్ చేసుకుని ఆ టైంకి కాల్ చేయాలనుకున్నప్పుడు స్కైప్ అనేది ఆ టైంకి మనకి ఆ టైంకి 5 మినిట్స్ ముందు లేదా 10 మినిట్స్ ముందు మనకి స్కైప్ అనేది రిమైండ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ Search in conversation button. సెర్చ్ ఇన్ కాన్వర్సేషన్ అంటే ఇక్కడ పార్టిసిపెంట్ నేమ్స్ అనేవి వాళ్ళ ప్రొఫైల్ నేమ్స్ ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 20 participants header. 20 పార్టిసిపెంట్స్ హెడర్, 20 మెంబర్స్ ఉన్నారు. Add people button. యాడ్ పీపుల్.
ఇక్కడ నుంచి మనం ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే ఈ యాడ్ పీపుల్ మీద ట్యాప్ చేయగానే అన్ని కాంటాక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మనం ఫోన్ కాంటాక్ట్స్ని ఒకవేళ స్కైప్తో సింక్ చేసినట్టయితే ఆ కాంటాక్ట్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ Abhishek Sanjeevi. Double tap and hold to bring up more options. Button. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, అభిషేక్ సంజీవి అని చూపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా మనకి పార్టిసిపెంట్స్ యొక్క ప్రొఫైల్ నేమ్స్ అనేవి రావడం జరిగింది. ఇలా ఒక్కొక్క ప్రొఫైల్ నేమ్ అనేది వస్తుందన్నమాట, ఒక్కొక్క పార్టిసిపెంట్ ప్రొఫైల్ నేమ్. ఇప్పుడు మనం గ్రూప్లో నుంచి ఆ పర్సన్కి చాట్ చేయాలి అనుకుంటే, పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఏమేమి ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. ఇప్పుడు అభిషేక్ సంజీవి అని ఉన్న దానిపై నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. View profile 1 of 3 and list 3 సో items. ఇక్కడ మనకి ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ వ్యూ ప్రొఫైల్ అని వచ్చింది. ఈ వ్యూ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసినట్టయితే ఆ పర్సన్ ఎప్పుడు జాయిన్ అయ్యారు స్కైప్లో, తర్వాత ఏ మొబైల్ నెంబర్తో అతను స్కైప్లో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత అతని ప్రొఫైల్ నేమ్ ఏంటి అంటే అతని డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట వ్యూ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసినట్టయితే. నెక్స్ట్ ఆప్షన్ Call Abhishek 2 of 3. కాల్ అభిషేక్. ఇది వాళ్ళకి కాల్ చేయాలనుకుంటే, పర్సనల్గా ఒక పర్సన్కి కాల్ చేయాలనుకుంటే కాల్ అభిషేక్ మీద ట్యాప్ చేశాక మనకి ఆడియో కాలా వీడియో కాలా అని అడుగుతుంది. అక్కడ మనం ఆడియో కాల్ అయితే ఆడియో కాల్గా వెళ్తుంది, వీడియో కాల్ అయితే వీడియో కాల్ వెళ్ళడం జరుగుతుంది అభిషేక్కి. నెక్స్ట్ ఆప్షన్ Message Abhishek 3 of 3. మెసేజ్ అభిషేక్. పర్టిక్యులర్గా అతని చాట్ ఓపెన్ చేయకుండా ఇక్కడే మనం మెసేజ్ అభిషేక్ మీద ట్యాప్ చేసినట్టయితే అతని చాట్లో ఉన్న ఎడిట్ బాక్స్కి ఫోకస్ వెళ్తుంది. అక్కడ నుంచి మనం మెసేజ్ అనేది రాసి సెండ్ చేయొచ్చు. ఈ ఆప్షన్స్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ఉంటాయి. అదే ఒక క్రియేటర్కి లేదా ఒక అడ్మిన్కి అయితే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మనకి వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఎలాగైతే రిమూవ్ అభిషేక్ అని ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది. దాని మీద ట్యాప్ చేసినట్టయితే ఆ పర్సన్ని మనం ఈ గ్రూప్లో నుంచి రిమూవ్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేస్తున్నాను. Back. Skype. Abhishek Sanjeevi. Double tap. Group gallery header. గ్రూప్ గ్యాలరీ హెడర్. Show more button. ఓకే, షో మోర్ అంటే ఇక్కడ ఈ 20 మెంబర్స్ ఉన్నారు కదా, సో 20 మెంబర్స్ యొక్క నేమ్స్, ఆ 20 మెంబర్స్ ఎవరు, మా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే రిలేటివ్స్ ఉన్నారా, ఎవరున్నారు అనేది కంప్లీట్గా మనం అందరి ప్రొఫైల్ నేమ్స్ చూడాలి అనుకుంటే షో మోర్ మీద ట్యాప్ చేసినట్టయితే మొత్తం 20 మెంబర్స్ యొక్క ప్రొఫైల్ నేమ్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ Group gallery header. గ్రూప్ గ్యాలరీ. నెక్స్ట్ ఆప్షన్ This gallery is empty. ఇక్కడ దిస్ గ్యాలరీ ఈజ్ ఎంటీ అంటే మనకి స్కైప్లో గ్రూప్ గ్యాలరీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఎందుకు అంటే మనం స్కైప్లో పంపించిన వీడియోస్ని అలాగే ఫొటోస్ని సేవ్ చేసినప్పుడు అవి మనకి గ్రూప్ గ్యాలరీలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ Photos, files and web links shared in this chat will appear here. సో ఫొటోస్, షేర్డ్ లింక్స్ లేదా వీడియోస్ ఏమైనా సెండ్ చేస్తే అవన్నీ ఇక్కడ అపియర్ అవుతాయి అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ Open chat gallery button. ఓపెన్ చాట్ గ్యాలరీ. ఈ చాట్ గ్యాలరీ అనేది పర్సనల్ చాటింగ్ ఎవరితో అయినా మనం చేసినప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన చాట్ గ్యాలరీ అనేది ఒకటి ఉంటుంది అతని పర్సనల్ చాట్లో. ఆ పర్సన్ చాట్లో మనం ఏమైనా ఫొటోస్ కానీ లింక్స్ కానీ షేర్ చేసినట్టయితే, వీడియోస్ ఏమైనా షేర్ చేసినట్టయితే వాటిని మనం సేవ్ చేసినప్పుడు అవి చాట్ గ్యాలరీలో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ Group settings header. గ్రూప్ సెట్టింగ్స్ హెడర్. నెక్స్ట్ ఆప్షన్ Hide conversation button. ఇక్కడ నుంచి మనం కాన్వర్సేషన్ని హైడ్ చేయొచ్చు. అప్పుడు మనకి తెలియని వాళ్ళు ఎవరు కూడా మనం ఏం చాట్ చేసామనేది వాళ్ళు చూడడానికి ఉండదు అనమాట, మనం మాత్రమే చూడగలుగుతాం. నెక్స్ట్ ఆప్షన్ Notifications on button. గ్రూప్ నోటిఫికేషన్స్. ఇది నోటిఫికేషన్స్ ఆన్ అంటే సో అది ఆన్లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ Smart notifications, quotes and mentions only off button. స్మార్ట్ నోటిఫికేషన్స్, క్వోట్స్ అండ్ అడ్వెంచర్స్. ఇది యూసేజ్ ఉండదు ఫ్రెండ్స్. Add to favorites off button. యాడ్ టు ఫేవరెట్స్ ఆఫ్.
యాడ్ టు ఫేవరెట్స్ అంటే ఈ చాట్ని మనం ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకున్నట్టయితే, ఇది ఆన్ చేస్తే ఈ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ చాట్ అనేది ఫేవరెట్స్లో యాడ్ అవుతుంది. ఫేవరెట్స్లో యాడ్ అయినప్పుడు మనకి మేనేజ్ చాట్స్ తర్వాత ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీలో ఏదైనా మెసేజ్ వచ్చినట్టయితే మనకి ఎలా అనౌన్స్ చేస్తుందంటే ఫేవరెట్స్ హెడర్ అని ఫస్ట్ వస్తుంది. ఇంకొకసారి రైట్కి స్వైప్ చేసినట్టయితే ఫేవరెట్స్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఆ గ్రూప్ చాట్ అని అలా చెప్తుంది. అంటే ఇది ఫేవరెట్స్లో ఉంది కాబట్టి అలా చెప్తుంది. ఫేవరెట్స్లో మనం యాడ్ చేయకపోతే అన్ని చాట్స్ ఎలాగైతే డిస్ప్లే అవుతాయో అలాగే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ Chat history on. Disabled. Button. చాట్ హిస్టరీ ఆన్ డిసేబుల్. చాట్ హిస్టరీ అంటే దీంట్లో మనకి ఏవైతే మెసేజెస్ ఉంటాయో అవన్నీ, అది ఎంత నోన్ మెసేజ్ అయినా ఎంత అన్నోన్ మెసేజ్ అయినా కూడా ఒక మెసేజ్ వన్స్ గ్రూప్లోకి వచ్చింది అంటే ఆ కన్సర్న్ డిలీట్ చేయనంత వరకు మనకి 30 days వరకు ఆ మెసేజ్ ఉంటుంది. అది ఏ మెసేజ్ అయినా కూడా, టెక్స్ట్ మెసేజ్ అయినా, ఆడియో మెసేజ్ అయినా, వీడియో మెసేజ్, ఫోటో ఏది సెండ్ చేసినా కూడా, లింక్ ఏది సెండ్ చేసినా కూడా అది 30 days వరకు మన గ్రూప్లోనే ఉండడం జరుగుతుంది. ఇంకొకటి, దీంట్లో క్లియర్ చాట్ ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. సో కాబట్టి మనకి ఏవైతే మెసేజెస్ ఉంటాయో ఆ మెసేజెస్ 30 days అయిపోయిన తర్వాత డిఫాల్ట్గానే రిమూవ్ అయిపోతాయి అన్నమాట. కానీ ఆ పర్సన్ ఎవరైతే సెండ్ చేశారో అతని ప్రొఫైల్ నేమ్ తర్వాత అతను ఏ మెసేజ్ సెండ్ చేశారో జస్ట్ ఐకాన్ మాత్రమే చూపిస్తుంది. 30 days తర్వాత ఏవైతే మెసేజెస్ ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతూ మళ్ళీ కొత్త మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సెండ్ చేస్తుంటే. నెక్స్ట్ ఆప్షన్ Share group via link on. Disabled. సో Button. గ్రూప్ లింక్ షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Leave group. Button. లీవ్ గ్రూప్. ఈ లీవ్ గ్రూప్ అంటే మనం టెలిగ్రామ్లో, వాట్సాప్లో ఎలాగైతే ఒక గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే లీవ్ గ్రూప్ మీద ట్యాప్ చేస్తామో అలాగే స్కైప్లో కూడా మనం ఏదైనా గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వాలనుకుంటే ఈ లీవ్ గ్రూప్ మీద ట్యాప్ చేసి మనం గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Close group profile. Button. క్లోజ్ గ్రూప్ ప్రొఫైల్. ఇప్పుడు ఈ ప్రొఫైల్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ చూసాం కదా ఫ్రెండ్స్. ఈ ప్రొఫైల్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ గ్రూప్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసేస్తే ఈ గ్రూప్ ప్రొఫైల్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.